హలో వెల్కమ్ టు మహామాక్స్. మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద తన వింటేజ్ పవర్ ను మళ్ళీ చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సీజన్లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న ఈ పాజిటివ్ వైబ్ ను చిరు తర్వాతి చిత్రం విశ్వంబర కోసం వాడుకోవాల్సిన టైం వచ్చింది. ఒకప్పుడు జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి సోషియో ఫ్యాంటసీలతో మ్యాజిక్ చేసిన చిరంజీవి మళ్ళీ అదే జానర్లో వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్నారు. మనశంకర వరప్రసాద్ ఇచ్చిన కిక్ తో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే విశ్వంబర టీం ముందు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది. గతంలో రిలీజ్ అయిన టీజర్ పై విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో డివైడ్ రియాక్షన్స్ వచ్చాయి. అందుకే క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదని మేకర్స్ సినిమాను 2026 వేసవికి వాయిదా వేశారు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ హిట్ అయిన జోష్లో ఉన్న ఆడియన్స్ను మెప్పించాలంటే సరికొత్త విజువల్ గ్లిమ్స్తో టీమ్ గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వాలి. సోషియో ఫ్యాంటసీ సినిమాలకు విజువల్స్ ప్రాణం. అందుకే విఎఫ్ఎక్స్ పనుల కోసం ఏడాది పాటు టైం తీసుకుంటున్నట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టుగా అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తే విశ్వంబర రిలీజ్ టైంకు క్రేజ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా పిల్లలను, పెద్దలను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెప్తోంది. ప్రస్తుతం చిరంజీవి దృష్టంతా విశ్వంబర పండ్ల మీదే ఉందని టాక్. 70% కంటే ఎక్కువ విఎఫ్ఎక్స్తో రూపొందుతున్న ఈ సినిమా హై రేంజ్ విజువల్స్ ఇస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మరో మెగా రికార్డ్ ఖాయం. అయితే సినిమా ఎమోషన్, స్క్రీన్ ప్లేలో కూడా కంటెంట్ ఉంటేనే ఈ మ్యాజిక్ వర్కౌట్ అవుతోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తయినందున వీలైనంత త్వరగా టీం నుంచి సర్ప్రైజింగ్ అప్డేట్స్ రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక ఈ రూట్లో వెళ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సో చూసారు కదండి ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.